హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అకార్డెన్స్, అంటే అనుగుణంగా, అనుసరించి, ఫాలో అయ్యి అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అకార్డెన్స్ విత్ హర్ విషెస్ షీ వాస్ బరీడ్ ఇన్ ఫ్రాన్స్. అంటే ఆమె కోరిక ప్రకారం ఆమెను ఫ్రాన్స్లో ఖననం చేశారు. ఇక్కడ అకార్డెన్స్ అన్న పదానికి ఏమొచ్చింది? ప్రకారం. సో ఇక్కడ అకార్డెన్స్ అన్న పదానికి ఆమె కోరిన విధంగా అని అర్థం వస్తుంది. రెండవది కాంటెంపరరీ, అంటే సమకాలీన లేదా సమాన వయసు కలిగిన. అంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ప్రెజెంట్ టైం అనమాట, రీసెంట్ పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కాంటెంపరరీ మ్యూజిక్ అంటారు. అంటే ఏంటి? మ్యూజిక్ దట్ ఈస్ న్యూ అండ్ నాట్ ఓల్డ్. పాతది కాకుండా కొత్త మ్యూజిక్, కొత్త సంగీతం. ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఒకే కాలానికి చెందిన వాళ్ళు కదా, సో వాళ్ళందరినీ కలిపి సమకాలీనులు అని అంటారు. అంటే ఒకే టైంలో ఉన్నవాళ్ళు అని అర్థం వస్తుంది. మూడవది ఆస్పిరేషన్స్, అంటే ఆకాంక్షలు. ఈ ఆకాంక్షలు అనేవి ప్రజలు తమ జీవితాల కోసం కలిగి ఉండే దీర్ఘకాలిక లక్ష్యాలన్నమాట, లేదా డ్రీమ్స్. నా కెరీర్ ఇలా ఉండాలి, మా కుటుంబం ఇలా ఉండాలి, మా గ్రోత్ ఇలా ఉండాలి, నేను ప్రొఫెషనల్గా ఇలా డెవలప్ అవ్వాలి, ట్రావెలింగ్ ద వరల్డ్, అంటే నేను ప్రపంచాన్ని చుట్టేయాలి, ఇలా గోల్స్ పెట్టుకుంటారు కదా. సో మనం కోరే కోరికలు, మనం ఫ్యూచర్లో ఇలా అవ్వాలి అని చెప్పి కోరుకుంటాం కదా, సో వాటిల్ని ఆస్పిరేషన్స్ అని అంటారు. నాలుగవది యాక్సెసిబుల్, అంటే అందుబాటులో. ఎగ్జాంపుల్కి ఒక ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు, ఏ బీచ్ దట్స్ యాక్సెసిబుల్ బై బస్, ట్యాక్సీ ఆర్ రెంటల్ కార్. అంటే బస్సు ద్వారా కానీ, లేదా ట్యాక్సీ ద్వారా, లేదా రెంటెడ్ కార్ ద్వారా కానీ మనం బీచ్ని చేరుకోగలుగుతాము. ఐదవది డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం. ఇది మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి డెమోక్రసీ డెమోక్రసీ అని చదువుతూనే ఉంటాం బుక్స్లో కదా. అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పారు? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల కోసం ఏర్పాటయ్యే ప్రభుత్వమే ప్రజాస్వామ్యము. ప్రజలు స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులు కానీ, బానిసత్వం కానీ లేకుండా ఫ్రీగా, స్వేచ్ఛా సమానత్వంతో ఉండడానికి, పరిపాలించుకోవడానికి, వాళ్ళే పరిపాలించుకోవడానికి ఉండే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలా రోజుకి 5 పదాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, 5 వర్డ్స్ ఉంటాయి. ఒక్కసారిగా చాలా పదాలు నేర్చుకోవాలంటే కష్టం. సో ఇలా 5 నేర్చుకుంటే మన ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది, అలాగే తెలుగు కూడా డెవలప్ అవుతుంది.